అమ్మ సంగతి దిద్దాం. అమ్మ మెయిన్ మనకి, ఓకేనా? ఎవరు ఇక్కడ యేసయ్య ఏం చెప్పుకున్నాడంటే, నేను అమ్మ ప్రేమకు మించిన ప్రేమ గల్లాన్ని అన్నాడు. ఏమన్నాడు? అమ్మ ప్రేమ కంటే మించిన ప్రేమ గల్లాన్ని అన్నాడు. అప్పుడు అమ్మే మరి మన నుంచి స్వార్థం ఆశించినప్పుడు, మన నుంచి బదులు ప్రేమ కోరనప్పుడు మరి యేసయ్య అట్ట కోరతాడు? అర్థమైందా? నేను అడుగుతా యేసయ్యని, ఏమయ్యా నేను అమ్మ కంటే మించిన ప్రేమ గల్లోని అన్నావు, మరి అమ్మే స్వార్థంగా ఆలోచించదు, తను ప్రేమిస్తుంది కానీ కొడుకు ప్రేమించాడా ప్రేమించలేదా పట్టించుకోదు, మరి నేను అమ్మ కంటే గొప్ప అన్నావు కనుక మరి నువ్వు అసలు పట్టించుకోకూడదు మమ్మల్ని. కానీ నువ్వేమన్నావు? మొదట నీకుండి నా ప్రేమ వదిలితివి కుదరదు అంటున్నావు. ఏ క్యాహే! దేవునికి స్తోత్రం. కంక్లూజన్కి వచ్చాను. అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. నిజంగా అర్థమైందా? చాలా సంతోషం. మీకు ఎందుకు అర్థం కాదు? మీరు చాలా తెలివిగలరు, నాకన్నా తెలివైనవాడు మీరు. యేసయ్య మీద కేసు రాద్దామా? రాద్దామండి, తప్పే ఉంది. నువ్వు అమ్మకంటే ఎక్కువ అన్నావు. అమ్మే మా ప్రేమను వెతకదు. మేము ప్రేమించి ఆమె ప్రేమించలేదు, పట్టించుకోదు. ఆమె ప్రేమ కలిగింది, ఆమె మాకు జన్మనిచ్చింది కనుక ప్రేమిస్తూ ఉంటుంది. నువ్వు కూడా యేసయ్య నోరు మూసుకొని, మేము ప్రేమించినా ప్రేమించకపోయినా మొదటి ప్రేమ లేదు, చివరి ప్రేమ లేదు, అసలు మా నుంచి ప్రేమే అడగకూడదు, నువ్వు ప్రేమిస్తూ ఉండాలంతే అంటాం. అప్పుడు యేసయ్య ఏమంటాడు? అబ్బా భలే కార్నర్ చేశారా నన్ను, అయిపోయింది. అమ్మను చూపించి కొట్టేశారుగా నన్ను, సభాషరా మీరు నిజంగా జ్ఞానవంతులు అని అంటాడు అనుకున్నారా? పొర్రపాటును కూడా అన్నాడు ఆయన. ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మకు మించిన ప్రేమ నాదని చెప్పాను, అది నిజమే. నేను మిమ్మల్ని ప్రేమిస్తా, మీరు నన్ను ప్రేమించినా ప్రేమిస్తా, ప్రేమించకపోయినా ప్రేమిస్తా. ఎందుకంటే మీ అమ్మ నిన్ను కంటే ఆ అమ్మ కడుపులో నిన్ను వేసింది నేననేవాడిని నువ్వు అనేదానివి ఉనికిలో ఉండాలని కోరుకున్నందుకు నీకు జన్మ వచ్చింది. లేకపోతే ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు లేక పుట్టావు నువ్వు. ఎంతోమంది పురుషులు ఉన్నారు, పురుషులు లేక పుట్టావా నువ్వు? ఇంకొక పురుషుడు తక్కువ అయ్యాడని పుట్టావు. పురుషులు లేరు లోకంలో, ఇంత కోట్ల మంది ఉన్నారు. ఎందుకే అంటే కోట్ల మంది ఉన్నా కూడా నువ్వు ఒకటివి కావాలని ఆయన అనుకున్నందుకు నీకు జీవితం వచ్చింది. కోట్ల మంది స్త్రీలున్నా నువ్వు ఒకదానివి కావాలని ఆయన అనుకున్నందున నీకు లైఫ్ వచ్చింది. ఇప్పుడు మూడో సంగతి చెప్పి ముగిస్తా. ఇప్పుడు దేవుని నువ్వు నిజంగా ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తే ఏం చేయాలి? అసలు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంది? పొద్దున్న ఇంకొక విషయం కూడా చెప్పా, అదంతా ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ మీరు ఇంటికి పోయి మళ్ళీ వినరు. అందుకని ఇంటికి పోయి వినండి. అందులో ఇంకొక సూత్రం చెప్పా. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటి అన్నది ఒక్క ప్రశ్న వేసుకొని దానికి సమాధానం చెప్పుకొని ముగిద్దాం. దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని ద్వేషించినా మనకు అది భాగ్యం అనిపించిద్ది, దేవుని కోసం కష్టపడ్డా కూడా ధన్యత అనిపించిద్ది, అవసరమైతే దేవుని కోసం చచ్చినా సరే అది ఒక భాగ్యం అనిపించిద్ది తప్ప మనకి కష్టంగానో ఇబ్బందిగానో ఏదో మనం అనుభవిస్తున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే ఆయన మీద ఉన్న లవ్ను బట్టి. అలా అవునా? దేవుని మీద ఉన్న ప్రేమ. శాలేమన్న మీద ఉన్న అభిమానాన్ని బట్టి, శాలేమన్న కోసం దినమంతా కష్టపడ్డా కూడా మనకు శ్రమ అనిపించదు. శాలేమన్న మెప్పుకోలేక అమ్మా చాలా కష్టపడ్డావురా పాపం అంటే ఏముందిలేనా అది గొప్ప భాగ్యం అనేసి వదిలేస్తావు. ఇదంతా ఓకే, ఇదంతా ప్రేమను బట్టి చెప్పా. మళ్ళీ అదే చెప్పా. అసలు ఇప్పుడు ఇంతకు ప్రేమించడం అంటే ఏంటి? ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమ ఉంటే ఇవన్నీ లెవెల్ అవుతాయి, పాపం మీద కూడా జయం వచ్చింది, ఇవన్నీ ఓకే. అసలు ఇంతకు ప్రేమించడం అంటే ఏంటి అన్న ఒక్క మాట చెప్పి ముగించాలి. మీకు అర్థమైంది మీరు చెప్పండి. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? యేసయ్యను ప్రేమించడం అంటే ఏంటి? ఈ సందర్భంలో ఇంకొక మాట కూడా మీ దృష్టికి తెస్తా. మొదట నీకుండిన ప్రేమ వదిలితివి, దాన్ని మళ్ళా నువ్వు లైన్ చేసుకుంటేనే సరి, లేకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోటు నుంచి తీసేస్తాను అన్నాడు. అవునా? తీసేస్తాను అన్నాడు. అంటే ప్రేమ నాకు ముఖ్యం, ఫస్ట్ లవ్ ముఖ్యం అన్నాడు. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, తల్లి బిడ్డను ప్రేమించిద్ది, ఆ ప్రేమలో స్వార్థం ఉంటుందా? ఉండదా? స్వార్థం ఉండదా? స్వార్థం ఉండదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తన వాళ్ళందరూ అమ్మ ప్రేమలో స్వార్థం ఉంది అని ఒప్పుకున్నట్టే. చేతులు ఎత్తితే అమ్మ ప్రేమలో స్వార్థం లేదు అన్నట్టు. నాకు బాగానే కనపడుతుంది. ఒక అబ్బాయి ఎత్తలా అక్కడ. అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా, నిస్వార్థంగా ప్రేమించిందా?
ఓకేనా? చేతులు కదిలించినట్లా అమ్మ ప్రేమలో స్వార్థం లేదు. ఎలా చెప్పగలుగుతున్నావు? ఎట్లా చెప్పావు? అంటే మెచ్చుకోలుగా మాట్లాడితే మార్కులు పడతాయనే? మరి కరెక్ట్గా చెప్పు, ఆలోచించి చెప్పు. అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా లేదా? ఉందా లేదా? లేదన్నా స్వార్థం ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. స్వార్థం ఉందా అమ్మ ప్రేమలో? ఉందా? సరే, ఇంకెవరన్నా చేయెత్తుతారా అమ్మ ప్రేమలో కూడా స్వార్థం ఉందన్నోళ్ళు? ఇంతమందిలో ఒకళ్ళు కూడా చేయతలో ఒక చెల్లి ఎత్తింది. ఆమెకి ఏమర్థమైంది మరి వాళ్ళ అమ్మ ఎంత ఏడిపించిందో. సరే, ఒక్కటి మినహాయిస్తే ఇప్పుడు చాలామంది చేతులు లేవటానికి జంకినాయి. అమ్మ ప్రేమలో స్వార్థం ఉంది అంటే ఒప్పల మనసు. లేదు లేదు, అమ్మ ప్రేమలో స్వార్థం లేదు. నేను అంటాను, స్వార్థం ఎందుకు ఉండదు? నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేస్తే, నువ్వేదో ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అమ్మకి శక్తి తగ్గితే, నువ్వేదో అంత హెల్ప్ చేస్తావు, అంత సహాయంగా ఉంటావని అమ్మ అనుకోదా? అనుకోదా? ఏదో తనకి ఏజ్ మారిన తర్వాత నువ్వేదో అంత ఆదరిస్తావు, ఆ క్లైమాక్స్లో ఏదో కడతేరుస్తావని అయితే ఆశ ఉంటుంది కదా అమ్మకి. స్వార్థం లేదా? కొద్దిగా ఆలోచించి చెప్పండి, ఆవేశపడకండి. ఇప్పుడు ఈ కోణంలో చెప్పండి, ఉంటుందా ఉండదా స్వార్థం? ఇప్పుడు చేయొద్దండి, ఉంటుందన్న ఈ కోణంలో అయితే ఉంటుంది. కొంతమంది ఈ కోణం చెప్పినా కూడా ఒప్పుకోవట్లా. అయినా సరే అమ్మలో స్వార్థం ఉండదా? మీరు అమ్మని ఎంత ప్రేమిస్తారండి మీరు? నిజమే, మీరే గెలిచారు. మీరే గెలిచారు, 100% నిజం. అమ్మ నిన్ను ప్రేమించేది నువ్వు పెరిగి పెద్దయ్యి ఆమెనేదో ఉద్ధరిస్తావని కాదు. అస్సలు ఆలోచించదు ఆ పాయింట్ని. ఎందుకంటే అమ్మ ప్రేమ నిస్వార్థమైందంటానికి ఒక రుజువు ఏంటంటే, నిన్ను కన్నది గనక, తన నుండి నువ్వు పుట్టావు గనక, నీకు జన్మనిచ్చింది గనక, కేవలం ఆ వాత్సల్యాన్ని బట్టి, ఆ మమతను బట్టి నిన్ను చూసిద్ది. కానీ నువ్వు పెరిగి పెద్ద ఆమెకి ఎంతో ఉపయోగపడతావన్న పాయింట్ని అమ్మ ఆలోచించదు అంటానికి 2 రుజువులు చూపిస్తా. ఒకటి, కాళ్ళు చేతులు పనికిరానటువంటి కొడుకు పుట్టాడు అనుకో, వాడు బతుకంతా మంచంలోనే ఉండాలి. వీడికి ఎంత సేవ చేసినా, నా జీవితం అంతా ఊడిగం చేసినా వీడు పనికి రాడు కదా అని వాడిని చంపిద్దా? చెప్పాలి, వదిలే. వీడికి జీవితాంతం చేసినా వీడు లేచి నన్ను ఉద్ధరించేది లేదు కదా అని వాడికి 1-2 శుభ్రం చేయదా? 2, వదిలే. వీడికి జీవితాంతం పెట్టినా వేస్టే, వీడి లైన్లోకి వచ్చేది లేదు, నన్ను ఉద్ధరించేది లేదని వాడికి ఫుడ్ పెట్టడం ఆపేసిద్దా? వాడికి ఫుడ్ పెట్టిద్ది, వాడిని బ్రతకనిచ్చిద్ది. వాడికి తన జీవితకాలం తను బతికున్నంత వరకు అందరు అసహించుకున్నా సరే అమ్మ మాత్రం వాడికి 1-2 శుభ్రం చేసి, వాడు పెద్దవాడైనా సరే వాడు శుభ్రం చేసుకునే పరిస్థితి లేదు కనుక అమ్మ వానికి ఊడిగం చేసిద్ది, ఒక పని మనిషిలాగా. మనం అడుగుతాం, ఏమమ్మా ఎందుకు ఉపయోగపడతాడు వాడు, వాడికి అంత సేటు చేస్తున్నావు, ఏం లాభం అని మనం అందాం. అప్పుడు అమ్మ ఏమంటుంది? పనికి వస్తేనే కొడుకా, పనికి రాకపోతే కొడుకు కాదా? వాడు పనికి వచ్చినా పనికి రాకపోయినా నేను జన్మనిచ్చేవాడు నా బిడ్డ. వాడు నా బిడ్డ, ఆమె నా కూతురు. ఇప్పుడు చెప్పండి, అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా? ఏమాయ్ ఉందా? క్లీన్ బౌల్ కదా, దేవునికి స్తోత్రం. లేదురా అమ్మ ప్రేమలో. సరే, వదిలేద్దాం. ఇంకొక వింతైన విషయం చెప్పనా? పనికిరాని కొడుకు అటు పెట్టు, ఒక్కొక్కడు ఉంటాడు, వాడు పర్సనాలిటీ పెరిగిద్ది కానీ బ్రెయిన్ ఎదగదు. బ్రెయిన్ ఎదగనప్పుడు ఏం చేస్తాడో తెలుసా? వాడికి 1-2 శుభ్రం చేసి, వాడికి ఆహారం పెట్టి, వాడిని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేసి అమ్మను కొడతాడు. వాడు కొడతాడు, అయినా తిరిగి వాడిని కొట్టదు. పక్కకు పోయి ఏడ్చుకుంటుంది. నా బిడ్డ జ్ఞానవంతుడైతే నన్ను అట్లా కొడతాడా?
నన్ను కళ్ళగద్దు కూడా, వాడికి మైండ్ బాగలేదు కాబట్టే కదా అని కన్నీళ్లు తుడుచుకొని ఎంత బాధ కలిగినా సరే ఆ అమ్మ ప్రేమలోని మాధుర్యం ఏంటంటే ఆ బాధను కూడా మర్చిపోయింది. వాడిని చూసి వాడి మీద మమత. మెదడు ఎదగదండి కొంతమంది పిల్లలకి, కొడతారు వాళ్ళు, పాట్మని కొడతారు, అన్నం పెట్టడానికి వచ్చినా కొడతాడు, వాడిని ఏం చేయడానికి వచ్చినా కొడతాడు. అయినా జీవితాంతం వాడికి తన్నులు తింటానైనా సేవ చేయడానికి ఇష్టపడిద్ది కానీ ఛీ వీడిని చంపేద్దాం అనుకోదమ్మా. అది అమ్మ. అంటే తను ప్రేమించటమే కానీ మన ప్రేమను ఆశించదమ్మా. ఏదో కొంతమంది తల్లులు అట్లా ఫైట్ చేస్తారు పిల్లలతో, నేను అంత చేశాను నన్ను ప్రేమించొద్దా నా బిడ్డ అని అంటారు. ఒట్టిదే, అది కూడా లక్ష్య పెట్టరు వాళ్ళు. నువ్వు ప్రేమిస్తేనే మీ అమ్మ నిన్ను ప్రేమించిద్దని ఎప్పుడు నిద్రలో కూడా అనుకోవద్దు. నువ్వు ప్రేమించకపోయినా అమ్మ నిన్ను ప్రేమించిద్ది, అంతే. అదంతే. ఇప్పుడు చెప్పండి, తను కన్నది కాబట్టి ప్రేమించిద్దా, లేకపోతే నీ దగ్గర ప్రేమ దొరికిద్దని ప్రేమించిద్దా? నోరు తెరిచి అందరూ చెప్పండి. అంతేగా, అది మాతృవాత్సల్యం, అమ్మ మమత. నువ్వు ఉద్ధరించినా ఉద్ధరించకపోయినా, పనికొచ్చినా పనికి రాకపోయినా, నువ్వు కొట్టినా తిట్టినా దూషించినా వేధించినా పీడించినా, అమ్మ గుండె గాయమయ్యే పనులు నువ్వు చేసినా సరే అమ్మ నిన్ను ప్రేమించిద్ది, ఎందుకంటే అమ్మ కాబట్టి. అవునా? ఒకవేళ నీ ప్రయత్నాలకు ఏదైనా అడ్డు తగిలింది అంటే నీ భవిష్యత్తు బాగుండాలి, అది నీ క్షేమం కాదు, నీ నాశనం నువ్వు తెచ్చుకుంటున్నావు. వద్దమ్మా అని నీ మీద ఉన్న ఆ మమతను బట్టి ఆ ప్రేమను బట్టి నీకు అడ్డొచ్చింది తప్ప నిన్ను అడ్డగించి బాధ పెట్టాలని కాదు. నువ్వు చిన్నదానివి, తెలిసి తెలియని దానివి, నీ లైఫ్ నువ్వు పాడు చేసుకుంటావు. నీకు ఆ జీవితం బాగుంటుంది, ఈ జీవితం బాగుంటుంది, ఇది నీ లైఫ్ అని నీ మీద ఆ మమకారాన్ని బట్టి చెప్పిద్ది. అది కూడా నీకు ద్వేషంగా మారితే అది నీ కర్మే తప్ప అమ్మ దోషం మాత్రం కాదు. ఓకేనా? యవనస్తురాలైన ఆడపిల్లలు కూడా వినండి. కదిలితే అమ్మ మీదకి తస్సుమని పోతారు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ. అమ్మ నీకు శత్రువు కాదు, నిస్వార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన అమ్మ. అమ్మ నీకు ఏదన్నా వార్నింగ్ చేసిందంటే, వద్దు అని హెచ్చరిక చేసిందంటే అమ్మకు అనుభవాలు తెలుసు, అమ్మకు పరిస్థితులు తెలుసు. అమ్మ మాటను కూడా నువ్వు బేఖాతరు చేసి మూర్ఖంగా వెళితే నేను చెప్తున్న గ్యారంటీగా ఖచ్చితంగా ఏదో ఒకనాడు నువ్వు ఘోరంగా దెబ్బతిని ఏడుస్తూ, అమ్మా నీ మాట విననందుకు నా కర్మ కాలిందమ్మా అని నువ్వు ఓ అనకపోతే అప్పుడు ఒకవేళ నువ్వు అమ్మా అని నువ్వు పశ్చాత్తాపడితే అన్నాడు నీ తల్లి కూడా నీకు ఉండకపోవచ్చు. ఇప్పటికే కొంతమంది అలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అమ్మ చెప్పిందే జరిగింది, అమ్మ అన్నదే జరిగింది అని ఏడుస్తారు. ఇప్పుడు అమ్మ మళ్ళీ అమ్మకి క్షమాపణ చెప్పడానికి, అమ్మ నువ్వు అన్నట్టే నా జీవితం అయిపోయిందమ్మా అని చెప్పడానికి అమ్మకు ఉండదు, ఇక నీకు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ పాయింట్లో మీరు అందరూ గ్రహించండి, పురుషుడైనా స్త్రీ అయినా, తల్లి తండ్రి ఇద్దరిని కూడా నిస్వార్థంగానే వాళ్ళు ప్రేమిస్తారు. మా నాన్న నా మీద లాభం సంపాదిద్దామని ప్రేమిస్తున్నాడని ఎప్పుడు అనుకోవద్దు నిద్రమోహం కుమారుడా. లేదు నాయన, నీ కాళ్ళు చేతులు పని చేయకపోతే నాన్న జీవితాంతం కష్టపడి నిన్ను బతికించుకుంటాడు కానీ పనికిరాడండి బడయ్య అన్నాడు నాన్న. నువ్వు గాయపరిచే కొడుకు అయినా సరే నిన్ను భరిస్తానికి ఇష్టపడతాడు, నీ బాధలు భరించడానికి ఇష్టపడతాడు కానీ నిన్ను చావగోరాడు నాన్న. సరే ఇప్పుడు ఇద్దరి ప్రేమలో అమ్మ ప్రేమ బయటపడింది, నాన్న ప్రేమ కడుపులో ఉంటుంది. ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే. ఇప్పుడు అమ్మ సంగతి దిద్దాం. అమ్మ మెయిన్ మనకి, ఓకేనా? ఎవరు? అమ్మ మెయిన్. ఇక్కడ యేసయ్య ఏం చెప్పుకున్నాడంటే, నేను అమ్మ ప్రేమకు మించిన ప్రేమ గల్లాడిని అన్నాడు. ఏమన్నాడు? అమ్మ ప్రేమ కంటే మించిన ప్రేమ గల్లాడిని అన్నాడు. అప్పుడు అమ్మే మరి మన నుంచి స్వార్థం ఆశించినప్పుడు, మన నుంచి బదులు ప్రేమ కోరనప్పుడు మరి యేసయ్య అట్ట కోరతాడు? అర్థమైందా? నేను అడుగుతా యేసయ్యని, ఏమయ్యా నేను అమ్మ కంటే మించిన ప్రేమ గల్లోడిని అన్నావు, మరి అమ్మే స్వార్థంగా ఆలోచించదు, తను ప్రేమిస్తుంది కానీ కొడుకు ప్రేమించాడా ప్రేమించలేదా పట్టించుకోదు, మరి నేను అమ్మ కంటే గొప్ప అన్నావు కనుక మరి నువ్వు అసలు పట్టించుకోకూడదు మమ్మల్ని. కానీ నువ్వేమన్నావు? మొదట నీకుండిన ప్రేమ వదిలితివి, కుదరదు అంటున్నావు. ఏ క్యా హే? దేవునికి స్తోత్రం. ఇప్పుడు కంక్లూజన్కి వచ్చామని అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. నిజంగా అర్థమైందా? చాలా సంతోషం.
మీకు ఎందుకు అర్థం కాదు? మీరు చాలా తెలివిగలరు, నాకన్నా తెలివైన వాళ్ళు మీరు. యేసయ్య మీద కేసు రాద్దామండి, తప్పే ఉంది. నువ్వు అమ్మకంటే ఎక్కువ అన్నావు. అమ్మే మా ప్రేమను వెతకదు. మేము ప్రేమించామా ప్రేమించలేదు పట్టించుకోదు. ఆమె ప్రేమ కలిగింది, ఆమె మాకు జన్మనిచ్చింది కనుక ప్రేమిస్తూ ఉంటుంది. నువ్వు కూడా యేసయ్య నోరు మూసుకొని, మేము ప్రేమించినా ప్రేమించకపోయినా మొదటి ప్రేమ లేదు, చివరి ప్రేమ లేదు, అసలు మా నుంచి ప్రేమే అడగకూడదు. నువ్వు ప్రేమిస్తూ ఉండాలంతే అందాం. అప్పుడు యేసయ్య ఏమంటాడు? అబ్బా భలే కార్నర్ చేశారా నన్ను, అయిపోయింది. అమ్మను చూపించి కొట్టేశారుగా నన్ను, సభాష్రా మీరు నిజంగా జ్ఞానవంతులు అని అంటాడు అనుకున్నారా? పొర్రపాటును కూడా అన్నాడు ఆయన. ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మకు మించిన ప్రేమ నాదని చెప్పాను, అది నిజమే. నేను మిమ్మల్ని ప్రేమిస్తా, మీరు నన్ను ప్రేమించినా ప్రేమిస్తా, ప్రేమించకపోయినా ప్రేమిస్తా. ఎందుకంటే మీ అమ్మ నిన్ను కంటే ఆ అమ్మ కడుపులో నిన్ను వేసింది నేను. నేననేవాణ్ణి నువ్వు అనేదానివి ఉనికిలో ఉండాలని కోరుకున్నందుకు నీకు జన్మ వచ్చింది. లేకపోతే ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు లేక పుట్టావు నువ్వు. ఎంతోమంది పురుషులు ఉన్నారు, పురుషులు లేక పుట్టావా నువ్వు? ఇంకొక పురుషుడు తక్కువయ్యాడని పుట్టావా? పురుషులు లేరు లోకంలో, ఇంత కోట్ల మంది ఉన్నారు. నువ్వెందుకే అంటే కోట్ల మంది ఉన్నావు కూడా నువ్వు ఒకడివి కావాలని ఆయన అనుకున్నందుకు నీకు జీవితం వచ్చింది. కోట్ల మంది స్త్రీలున్నా నువ్వు ఒకదానివి కావాలని ఆయన అనుకున్నందున నీకు లైఫ్ వచ్చింది. ఇది తిరుగులేదు. కాబట్టి నీకు జన్మనిచ్చిన అమ్మ గొప్పదే. ఆ అమ్మ కడుపులో అసలు నిన్ను రూపించిందే నేను. నీకు జన్మనిచ్చిన అమ్మన్నా కొన్ని గంటలు, రోజులో కొన్ని గంటలు నిన్ను వదిలేసి ఉంది, కానీ నేను ఒక్క క్షణము కూడా నిన్ను వదలలేదు అంటాడు. ఎంతమంది ఒప్పుకుంటారండి? యేసయ్య ఒక్క క్షణం కూడా ఎడబాయకుండా నిరంతరం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజమేనా? నమ్ముతున్నారా? రైట్, కరెక్టే, బాగానే గుర్తించారు. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలన యేసయ్యా, కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలన యేసయ్యా,